యుద్ధం తీవ్రమవుతుందన్న ఆందోళనలను బేఖాతరు చేస్తూ ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలోకి అమెరికా ప్రవేశించింది. ఇరాన్కు అత్యంత కీలకమైన నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణు కేంద్రాలపై అత్యంత ప్రమాదకర బంకర్ బ్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇందుకోసం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన B-2 స్టెల్త్ బాంబర్లను వినియోగించింది. దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిచ్యుయేషనల్ రూమ్ నుంచి స్వయంగా పర్యవేక్షించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఏ దేశం చేయలేని సాహసాన్ని అమెరికా సైన్యం చేసిందన్నారు. ఇరాన్లోని కీలకమైన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు, తోమహాక్ క్షిపణులతో అమెరికా సైన్యం విరుచుకుపడింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య భూగర్భంలో 300 అడుగుల లోతున ఉండే ఫోర్డో అణు కేంద్రంపై ప్రమాదకర GBU-57 బంకర్ బస్టర్ల బాంబులను ప్రయోగించింది. దాడిలో ఫోర్డో అణుశుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఫోర్డో అణు కేంద్రంపై 13,600 కిలోల బరువుగల 2 GBU-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా సైన్యం అంచనా వేసింది. కానీ ఈ ఆపరేషన్లో ఏకంగా 6ని ప్రయోగించారు. ఇక ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాలపై దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్ క్షిపణుల్ని అమెరికా ప్రయోగించింది. ఇక్కడ కూడా 2 బంకర్ బ్లస్టర్లను అమెరికా ఉపయోగించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్కు 2 వారాల గడువు ఇస్తామని అంతకుముందు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజులు కూడా ఆగకుండా దాడులకు ఆదేశాలిచ్చారు. ఇరాన్పై దాడులను డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోని సిచ్యుయేషన్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సున్నితమైన సైనిక, గూఢచర్య విషయాలపై చర్చలు జరిపేందుకు వినియోగించే ఈ సిచ్యుయేషన్ రూంలో ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఉన్నారు. వీరితో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్ జనరల్ డాన్ కైన్, వైట్ హౌస్ అధికారులు, మిడిల్ ఈస్ట్ దూత స్టీవ్ విట్కాఫ్ ఉన్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇరాన్పై దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్ గగనతలం బయట నుంచే దాడులు చేసి తమ యుద్ధ విమానాలు సురక్షితంగా తిరిగొచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదని, ఇప్పటికే శాంతికి సమయమని ట్రంప్ తెలిపారు. నిఘా సంస్థల అంచనా ప్రకారం ఫోర్డో అణు కేంద్రం నాశనమైందన్నారు. ఇజ్రాయెల్ వాయుసేనతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. A short time ago, the U.S. military carried out massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian regime: Fordo, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. With all of that being said, this cannot continue. There will be either peace or there will be tragedy for Iran far greater than we have witnessed over the last 8 days. Remember, there are many targets left. Tonight's was the most difficult of them all, by far, and perhaps the most lethal. But if peace does not come quickly, we will go after those other targets with precision, speed, and skill. Most of them can be taken out in a matter of minutes. There's no military in the world that could have done what we did tonight. ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తానని గతంలో టెహ్రాన్కు మాట ఇచ్చానని, ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నిలబెట్టుకున్నానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు సంయుక్తంగా దాడి చేశాయని ప్రకటించారు. ఏ దేశం తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని అమెరికా తీసుకుందని, ట్రంప్ నిర్ణయం చరిత్రను మార్చుతుందని తెలిపారు.
אתם זוכרים שמתחילת המבצע אני הבטחתי לכם שמתקני הגרעין של איראן יושמדו בדרך זו או אחרת. ההבטחה הזו קוימה. לפני זמן קצר, בתיאום מלא ביני לבין הנשיא טראמפ ובתיאום מבצעי מלא בין צה"ל וצבא ארצות הברית, ארצות הברית תקפה את 3 מתקני הגרעין של איראן, פורדו, נתנז ואספהאן. בכך המשיכה ארצות הברית ביתר שאת ובעוצמה כבירה את התקיפות של צה"ל והמוסד על תוכנית הגרעין של איראן. ఇరాన్ అణు కార్యక్రమం ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు కలిగించిందని, మొత్తం ప్రపంచ శాంతికి కూడా ప్రమాదం కలిగించిందని ఇజ్రాయెల్ ప్రధాని వివరించారు.